అందరికీ నమస్కారం. ఇది రెడ్మీ 4. ఈ వీడియోలో మనం రెడ్మీ 4 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మన డిజైన్ విషయానికి వద్దాం. ఫ్రంట్లో కెమెరా, ఇయర్ పీస్ ఇంకా బటన్స్, వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రైమరీ కెమెరా, టాప్లో ఐఆర్ బ్లాస్టర్, ఆడియో జాక్, కింద స్పీకర్స్, యూఎస్బీ పోర్ట్. డిజైన్ ఈ ప్రైస్కి సూపర్గా ఉంది. ఒక బడ్జెట్ ఫోన్ వాడుతున్న ఫీల్ ఎక్కడా లేదు. ఫోన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఈ ఫోన్ నేను కొనాలంటే డిజైన్ కోసమే కొంటాను. సో ఎవరైతే రెడ్మీ 3S నుంచి రెడ్మీ 4కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డిజైన్ కోసం అప్గ్రేడ్ అవ్వచ్చు. డిజైన్కి నేను 10/10 రేటింగ్ ఇస్తాను. నాకు చాలా బాగా నచ్చింది డిజైన్. సో డిజైన్ డిపార్ట్మెంట్లో షామీ వాళ్ళు చాలా మంచి పని చేశారు. రెడ్మీ 4లో 5" 720p డిస్ప్లే ఇచ్చారు. పేపర్ మీద 720p అంటే తక్కువగా అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. డిస్ప్లే చాలా షార్ప్గా ఉంది, పిక్సలేషన్ లేదు. కానీ డిస్ప్లే చూడటానికి కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. ఇంకా కలర్స్ కూడా కొంచెం వామ్గా అనిపిస్తాయి. హార్ష్ లైటింగ్ కండిషన్స్లో డిస్ప్లే అంత బ్రైట్గా ఉండదు. కానీ ఈ ప్రైస్కి ఇది మంచి డిస్ప్లే అనే చెప్పుకోవాలి. రెడ్మీ 4లో 5" స్క్రీన్ ఉండడం వల్ల వన్ హ్యాండెడ్ యూసేజ్ చాలా బాగుంది. స్క్రీన్లో ఏ పార్ట్నైనా జస్ట్ మనం 1 ఫింగర్తో నావిగేట్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు వచ్చే చాలా ఫ్యాబ్లెట్ ఫోన్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి రెడ్మీ 4 చాలా బాగుంటుంది. రెడ్మీ 4లో స్నాప్డ్రాగన్ 435 ఆక్టాకోర్ CPU ఇచ్చారు. ఇది రెడ్మీ 3Sలో ఉన్న స్నాప్డ్రాగన్ 430తో కంపేర్ చేస్తే స్లైట్ ఇంప్రూవ్మెంట్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ హై గ్రాఫిక్ గేమ్స్ ఆడితే అప్పుడప్పుడు ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతుంది. అంతే తప్ప 7,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ CPU అని చెప్పుకోవాలి. కానీ ఒక 5 to 10 minutes గేమ్స్ ఆడితే ఫోన్ బాగా హీట్ అవుతుంది. 43 degrees వరకు వెళ్తుంది. సో ఈ హీటింగ్ కొంచెం తగ్గించుంటే బాగుండేది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెడ్మీ 4 MIUI 8 Android 6.0 మార్ష్మెలోతో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అస్సలు బాగాలేదు. నాది 2GB ర్యామ్ వేరియంట్. బ్యాక్గ్రౌండ్లో నా యాప్స్ ఫ్రీక్వెంట్గా క్లోజ్ అవుతాయి. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ 16GB నుంచి జస్ట్ 8GB ఇచ్చారు. 8GB అంటే చాలా తక్కువ, కాబట్టి మెమరీ కార్డ్ వాడక తప్పదు. మీరు రెడ్మీ 4 కొనాలనుకుంటే 9,000 రూపీస్ వేరియంట్ని కొనండి. అంటే 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 3GB ర్యామ్. అదైతే చాలా బాగుంటుంది. మీరు పెట్టే ఎక్స్ట్రా 2,000 రూపీస్ చాలా వర్త్, ఎందుకంటే యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కెమెరా విషయానికి వస్తే రెడ్మీ 4లో 13 MP ప్రైమరీ కెమెరా, ఇంకా 5 MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఆటో ఫోకస్ కోసం ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వాడారు. గుడ్ లైటింగ్ కండిషన్స్లో 2 కెమెరాస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇమేజెస్లో మంచి డీటెయిల్స్ ఉన్నాయి, కలర్ యాక్యురసీ బాగుంది, మంచి డైనమిక్ రేంజ్ ఉంది. కానీ లో లైటింగ్ కండిషన్స్లో ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంది. కానీ 7,000 రూపీస్ ప్రైస్ రేంజ్కి ఇది మంచి పర్ఫార్మెన్స్ అని మనం చెప్పుకోవాలి. రెడ్మీ 3S నుంచి రెడ్మీ 4కి కెమెరా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. సో మీరు బిలో 10,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో మంచి కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే రెడ్మీ 4ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. రెడ్మీ 4లో స్పీకర్స్ ఫోన్ కింద ఇచ్చారు. స్పీకర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో మీరు ఒకసారి చూడండి. రెడ్మీ 4లో ఐఆర్ బ్లాస్టర్ సెన్సర్ ఉంది. సో దీంతో మనం ఫోన్తో ఎలక్ట్రానిక్ డివైజెస్ని కంట్రోల్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఎలక్ట్రానిక్ డివైస్ని MI రిమోట్ యాప్లో కాన్ఫిగర్ చేసుకొని ఫోన్తో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో చాలా స్టైల్గా ఉంటుంది ఫోన్తో ఎలక్ట్రానిక్ డివైస్ని కంట్రోల్ చేస్తుంటే. రెడ్మీ 4లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫోన్ వెనకిచ్చారు. ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. జస్ట్ మనం ఫింగర్ పెట్టగానే అన్లాక్ అయిపోతుంది. 7,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఫింగర్ ప్రింట్ ఇచ్చి షామీ వాళ్ళు రెడ్మీ 4ని ఇంకా అట్రాక్టివ్గా చేశారు. సో థ్యాంక్స్ టు షామీ. రెడ్మీ 4లో ఉన్న ప్లస్ పాయింట్స్లో ఒకటి బ్యాటరీ. దీనిలో 4100 mAh బ్యాటరీ ఉంది. సేమ్ రెడ్మీ 3S లాగే. నా యూసేజ్లో నాకు 9 hours ప్లస్ స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. మీరు ఒక హెవీ యూజర్ అయితే మీకు ఈజీగా 1 day వస్తుంది. లైట్ యూజర్స్కి అయితే 2 days అబోవ్ వస్తుంది. రెడ్మీ 4లో ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 2.5 hours అబోవ్ తీసుకుంటుంది టైం. కానీ ఈ ప్రైస్లో మనం ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో బిలో 10,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో బెస్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కావాలంటే వితౌట్ ఎనీ డౌట్ రెడ్మీ 4. రెడ్మీ 4లో కాల్ క్వాలిటీ చాలా బాగుంది. వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. దీనిలో 4G VoLTE ఉండడం వల్ల జియో సిమ్ని కూడా మనం వాడుకోవచ్చు. రెడ్మీ 4లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. అంటే 2 SIMs లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్. మోటో G5 Plus లాగా సిమ్ స్లాట్ ఇంకా మెమరీ కార్డ్ స్లాట్ సపరేట్గా ఇచ్చుంటే బాగుండేది.
కానీ షామీ వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇస్తారు. ఇంకా ఫైనల్గా రెడ్మీ 4లో నాకు నచ్చినవి డిజైన్, బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఇదే బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవాలి. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్, మంచి కెమెరా ఉంది, ఇంకా మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇంకా బ్యాటరీ లైఫ్ సూపర్గా ఉంది. ఇంకా రెడ్మీ 4లో నాకు నచ్చినవి MIUI ర్యామ్ మేనేజ్మెంట్, ఇక్కడ షామీ వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం ఫోన్ హీట్ అవుతుంది, 43 degrees వరకు వెళ్తుంది. సో ఇది రెడ్మీ 4 ఫుల్ రివ్యూ. రెడ్మీ 4 గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి.